చూశారు కదా నా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుంచి ఈ శరీరంతో అనారోగ్యంతో పోరాడుతూ దేవుని యొక్క పరిచర్యలో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. నా పరిస్థితులు ఏమైనాను, నా స్థితిగతులు మారకున్నా ఎన్నో అవమానాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ నన్ను తృణీకరించారు, అందరూ నన్ను ద్వేషించారు, అందరూ నన్ను వెలివేశారు, అందరూ నన్ను అసహించుకున్నారు. నిజంగా ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు, ఇలాంటి బాధలు భరిస్తూ ఆకలితో అలమటించాను, అనారోగ్యంతో బాధపడ్డాను. కానీ ఏనాడు కూడా నా దేవుణ్ణి నేను ప్రశ్నించలేదు. మరి అన్నీ బాగున్న నీవు దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావు. అన్నీ బాగున్న నీవు దేవుని పైన విశ్వాసం ఎందుకు ఉంచలేకున్నావు? అన్నీ బాగున్న నీవు దేవుని పైన నిరీక్షణ ఎందుకు ఉంచలేకున్నావు? నీ పరిస్థితి నాలా ఉందా? లేదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనానుకూల పరిస్థితులు ఉన్నా కూడా నేను ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు. అన్నీ బాగున్న నీవు మాత్రం ఎన్నోసార్లు దేవుని ప్రశ్నిస్తూ బాధ పెడుతూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది, చివరికి అది నేను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త. నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి అనేకులు దేవుని యొక్క ప్రేమను వదిలేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారందరినీ బలపరిచి దేవుని రాజ్యం వైపు, ఆ నిత్య రాజ్యం వైపు నడిపించాలనేదే నా యొక్క ఆశ. చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము అని అంటే, దేవుని పైన నిరీక్షణ ఉంచలేకపోతూ ఉన్నాము అని అంటే మన విశ్వాసం ఏం బాటిది? నిజంగా నేను ఇలాంటి పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ధైర్యంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుని కొరకు పోరాడుతూ ఉన్నాను. నిజంగా నా లాంటి పరిస్థితి మీకుందా? లేకున్నా కూడా మీరెందుకు ధైర్యంగా దేవుని యొక్క పరిచర్య చేయలేకోకున్నారు? ధైర్యంగా దేవుని కొరకు బ్రతకలేకోకుండా ఉన్నారు? చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి దేవుని యందు నిరీక్షణ ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నారు? ఈ లోక సంబంధమైన జీవితమే శాశ్వతమని భావిస్తూ ఉన్నారా? ఇది అశాశ్వతం. 1 గంట మన జీవితంలో గడిచిపోతూ ఉంది అని అంటే, 1 నిమిషం మన జీవితంలో గడిచిపోతుంది అని అంటే మరణానికి మనం దగ్గర అవుతూ ఉన్నాం, మరణానికి మనం చేరువవుతూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఒక రోజు మరణం మన చెంతకు వస్తుంది. మరణం మన చెంతకు వచ్చిన రోజు, ఈ శరీరాన్ని మనం విడిచిన రోజు, ఆ ప్రభు సింహాసనం ఎదుట మనం నిలవపడిన రోజు, మన యొక్క జీవితం ఆ వేల మంది పరిశుద్ధులందరి ఎదుట తలెత్తుకుని ధైర్యంతో దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకునే విధంగా ఉందా? లేకపోతే తలదించుకుని సిగ్గుమాలిన ముఖంతో మరి పక్కకు వెళ్ళి ఆ యొక్క నిత్య నరకాగ్నిలో పడవేయబడడానికి సిద్ధపడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. you.